రాజకుమారి ఈ రోజు నా చిన్న కూతురు పుట్టినరోజు కదా, ఇంతగా మా తమ్ముడు వాళ్ళు అలా మరదలు వచ్చి పోయారు కదా, సెలబ్రేషన్ రామని చెప్పేసి సరే బయలుదేరదాం. మరి ఇంక ఉదయాన్నే వాళ్ళు చిన్న పనులు చూసుకున్నారు, మనమేమో ఇంకా మన పని ఒప్పుకున్నాం కదా, ఆ పనులు చేసుకొని సాయంత్రం సెలబ్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాము. అదే రీతిన ఇంకా సెలబ్రేషన్ అయితే జరుగుతూ ఉంది. త్వరగా వెళ్దాం. మరి పోతూ బొట్టమ్మాయికి కేకు అలానే తీసుకెళ్ళినా బొట్టమ్మాయి పేరు చెప్పుకొని ఆ కేకు కిందది తినిపించి చివరికి మనమే ఆ కేక్ అని తింటాం. అలా కాకుండా అలానే మనకు వీలు కుదరలేదు కదా, వీక్షిక రాజుకి చక్కగా గౌన్ తీసుకుందాం. ఏంది 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 వదిలేదు పిల్లలతో అట్ట ఉండదు మాట వదిలే మమ్మల్ని. త్వరగా అయితే బొట్టమ్మకి గౌన్ తీసుకున్నాం సరేనా. గౌన్ తీసుకొని ఇంకా అయినా కూడా రెడీ అయ్యేదా, వీలైతే ఈడు కూడా బట్టలు చూసుకుందాం. క్రిస్మస్ షాపింగ్ ఉంది కదా తీసుకోవచ్చులే. సరే బయలుదేరుదాం పదండి. సాస్ రెడీ అయ్యారుగా, సువాసన కూడా రెడీ అయిందిగా, గల్లం పని గట్టిగా డోర్ ఏం గట్టిగా ఉంది, ఇక్కడ మెరగ్గులాగా ఉంది అంట, బయటకు వచ్చి కట్ చేయాలి. ఇంక పండి జాగ్రత్తలే పారా, బూట్లు వేసుకోపోరా. ఒకటేం జారిద్దని ఒకటేమో టైట్ ఉందని. ఏల్చూరు వెళ్తామా? ఇక్కడ మన ఊళ్ళో ఉంటాయా? సరే ఎక్కడైతే తీసుకుందాం పా. మరి సరే ఎక్కేరే బండి అప్పుడే పండి. తీసుకోవట్లేవు కదా, ఏం కావాలో అన్ని కలర్స్ ఉన్నాయి తీసుకో. నేను కొత్త మోడల్ వచ్చింది తీసుకో కదా. వద్దా బాగానే కదా, వేరే కలర్ మోడల్ కావాలన్నా. ఇది బాగుంది రాజు, ఇది కుట్టించినట్టు ఉంది. అలాంటిది ఇంకో రంగు ఉందేమో చూడు, చిలకపచ్చ రంగు ఉందేమో. ఇంకా తీసుకురాజు బాగుందిగా. చూపి సరిపోయింది. చేతులు రావా? సరేపా తీసుకుంటా. అదే బాగుందిలేబా. బొడ్డమ్మకి తీసుకున్నాము. తీసుకున్న తర్వాత సువాసన ఏమంటుందంటే నాకేంది నాకు తీసుకోరేంది అని చెబుతా ఉంది. ఇది నీకే సువాసన చెబుతుంటే ఇదేం బాగలేదు, నాకు వద్దు, నాకు వేరేది కావాలి అంటా ఉంది అనమాట. నీ పుట్టినరోజు మరి ఇలా నీకు క్రిస్మస్కి మంచి తీసుకుందాం సరేనా. బయలుదేరదామా? ఇంకేం తీసుకుంటావు? ఇంకో జత తీసుకుంటా లేకపోతే బుట్టమ్మాయికి క్రిస్మస్ తీసుకుందామంట. సరేలే నీకే పండి కాల్ చేయాలి. ఇదే ఒక చిన్న పండగ షాపింగ్ లాగా ఉంది బొట్టమ్మాయి కొనేది. అది షాపింగ్ ఎప్పుడు చేయాలి షాపింగ్ అండి. మన సొంత ఇంటికి అయితే వచ్చేసాం. ఎక్కువ బొడ్డు కాళ్ళు. రాజే మనలాంటి గోనే కదా ఇది కూడా. అచ్చా వీక్షిక దోయ్
ఇద్దరు వేయండి, అమ్మాయి నువ్వు వేయండి. అన్నయ్య గౌన్ తెచ్చాడు నీకోసం. ఈ చెల్లికి సాస్ కూడా చూడు, డైరెక్ట్ కి కొంచెం తీసి ఇస్తున్నాడు. గత నాప్సాన్ అయిపోయింది. ఏమేంది అసలు మనుషుని చూస్తే అమ్మంటే తల ఉంచుకునిద్ది రా. తీసుకో తీసుకుంటుందిగా. గాజులు పగిలే. ఎవరు కేక్ నీకే హాయ్ చెప్పు. సరిపోయింది అనుకోవట్లే. ఎక్కడమ్మా తీసుకుంది మేము? ఏంటమ్మా మీ అమ్మ లేము బావకి ఉంచుకుందో. నిజమే. అది కూర్చోమ్మా క్యాండ్లు ఇటు పట్టుకోమా, ఇట్ట పట్టుకో. దాంట్లో చూడు, కెమెరాలో చూడు. ఇక్కడ చివరిని పట్టుకో. అదే కదా చేది ఈ చెయ్యి అడ్డు పెట్టకుండా ఎట్టు పట్టుకో. అది నీ చేయి కానొస్తున్నాయా? ఇప్పుడు బాగా కనపడుతుంది. దాంట్లో చూడు, కనపడుతుందా నీకు? అట్నే దాంట్లో చూడు, మమ్మల్ని వీడియో చూడొద్దు. దేంట్లో చూస్తున్నావు ఇప్పుడు? దాంట్లో దేంట్లో? వీడియోలో. వీడియో సెల్లో సెల్లో చేయి పెడుతున్నాడు. అమ్మాయి గౌను బయట కింద పక్కన పెడతాను. దాంట్లో చూస్తాను పొద్దు. ఇంకా తిప్పి పెట్టేదేమా ఏంటండి? రెండు మరి మన పిల్లలే సరిపోయారా ఫంక్షన్కి? నువ్వు ఊపుకాకు అమ్మాయా ఊపేది. ఇప్పుడు చూడు అమ్మో చూసారులే. ఎవరిది అరే ముందు బర్త్డే విషయం చెప్పు. నువ్వు నాకడం కాదు. అమ్మాయికి బర్త్డే విషయం చెప్పు. హ్యాపీ బర్త్డే వీక్షిక. చెప్పు ఎట్రా అనేది. డియర్ వీక్షిక అంట. పెట్టు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు వీక్షిక రాజు. అమ్మాయి పాడు పాడు. హ్యాపీ బర్త్డే పాడు. ఇదే రాలిపోదు ఎంతసేపైనా హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే కానీ 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 చెప్పిరా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. బర్త్డే టు యు డియర్ వీక్షిక రాజు. పుట్టిన బర్త్డే శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. చల్లగా ఉండే ఎప్పుడు. హ్యాపీ బర్త్డే టు యు. ఇలాంటి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పేసి మా చిట్టు కూతురి కామెంట్ చేయండి అండి.